ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. ఇక వివరాలు కనుక వచ్చినట్లయితే, లేటుగా వచ్చే ఉద్యోగుల సెలవుల్లో కోత పెట్టండి కేంద్రం. ఇక ఉద్యోగుల హాజరుపై కఠినంగా వ్యవహరించాలని అన్ని ప్రభుత్వ శాఖలపై కేంద్రం ఆదేశాలు జారీ చేసిందనమాట. తరచూ ఆఫీసులకు లేటుగా రావడం, సమయం ముగియకముందే వెళ్ళిపోవడాన్ని ఆపేక్షించరాదని పేర్కొంది. చాలామంది బయోమెట్రిక్ హాజరు వేయడం లేదని గుర్తించింది. అయితే ఆలస్యంగా వచ్చినా, ముందుగా వెళ్ళిన వారి సెలవుల్లో కోత పెట్టండి. ఇక అంతేకాకుండా తగిన కారణాలుంటే నెలలో 2 సార్లు రోజుకు 2 గంటకు మించకుండా లేటుగా రావడాన్ని క్షమించవచ్చని తెలిపిందనమాట. ఇక చూడాలి, ఇక ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా హెచ్చరిక జారీ చేయడం జరిగిందనమాట. ఇది కొద్దిగా మైండ్లో పెట్టుకొని వివరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కోరడం జరిగిందనమాట.